వచ్చేసరికి పూజ చేసుకోవడానికి ఓపిక ఉండదు. అది అవునా కాదా మీరు చెప్పండి? నాకు చాలాసార్లు ఇలాగే జరిగింది. సో మనమే గుణపాఠం నేర్చుకుంటూ ఉంటాం చాలాసార్లు. సో నేనేం చేసేదాన్నంటే ఇంట్లో క్లీనింగ్ అండి. వరలక్ష్మి వ్రతం వస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇల్లంతా మూలలో శుభ్రంగా ఉందా లేదా, ఇల్లంతా తుడిచేసుకోవడం, మాపింగ్ చేసుకోవడం, ఆ తర్వాత గిన్నెలు అన్నీ నీట్గా తోమేసుకోవడం, సర్దేసుకోవడం, ఆ తర్వాత ఏమో పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్కటి. అలాగే పూజలో ఇన్ని నైవేద్యాలు ఉండాలని అవన్నీ రెడీ చేసుకోవడం. ఆ తర్వాత ఫైనల్గా నేను కూడా బాగా రెడీ అయిపోయి కూర్చుని పూజ చేసుకోవడానికి మాత్రం ఓపిక ఉండేది కాదు. పూజ దగ్గరికి వచ్చేసరికి నాకు నీరసం వచ్చేసి ఎప్పుడైపోతుంది పూజ అన్నట్టే ఉండేది. అలా చేసుకోవడం ఎందుకు? అమ్మవారు అలా చేసుకోమని మనకు చెప్పలేదు కదా. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోమని చెప్పారు ఆవిడ. కానీ మనం ఆ రెండు వదిలేసి మిగతా అన్నిటి మీద ఫోకస్ పెడతాం. కాబట్టి మా అమ్మగారు వాళ్ళైనా మా అత్తయ్యగారు వాళ్ళైనా కూడా ముందు ఇంపార్టెన్స్ పూజకే ఇస్తారండి. ఆ రోజు మిగతా ఏ పనులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేస్తారు. మినిమం కామన్ సెన్స్గా ఇల్లు నీట్గా ఉందా లేదా, కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయా లేవా, వీటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ, బట్టలు ఉతుక్కున్నామా లేదా, బట్టలన్నీ అవతల ఆరేసుకున్నామా లేదా, గిన్నెలన్నీ సర్దుకున్నామా లేవా, ఇవి. ఆ రోజు మాత్రం మార్నింగే లేచి చక్కగా దేవుడికి కావాల్సిన పిండి వంటలు రెడీ చేసేసుకుని దేవుడు పూజ చేసేసుకుంటారు ముందు. వాళ్ళు రెడీ అయినా అవ్వకపోయినా. పూర్వం రోజుల్లో ఏంటంటే అంటే మా అమ్మగారు వాళ్ళని మేము చూస్తున్నాం కదా, అప్పుడైతే ఇలా ఏం లేదు. అమ్మ వాళ్ళు కూడా బాగా రెడీ అయిపోయి పూజ అయితే ఎప్పుడు చేసుకున్న దాఖలాలు అయితే నాకు లేవు. ఎందుకంటే వాళ్ళు ఉదయం లేచి మమ్మల్ని అందరినీ రెడీ చేసి వాళ్ళేమో పూజ దగ్గర కూర్చుని పిండి వంటలు అవన్నీ చేసి పూజ దగ్గర కూర్చునేసరికి మొత్తం అంతా టైం అయిపోయేది. వాళ్ళకి రెడీ అయ్యే అవకాశం కూడా లేదనమాట. ఆ మడిబట్టతోటే వాళ్ళు పూజ అనేది చేసేసుకుని కంప్లీట్ చేసేవారు. ఈవినింగ్ పేరెంట్ వాళ్ళకి పిలిచి మనం తాంబూలం ఇస్తాం కదా, అప్పుడు వాళ్ళు రెడీ అయ్యేవారు అనమాట. సో అప్పుడు ఈవినింగ్ మనకు వచ్చి టైం ఉంటుంది కాబట్టి ఇల్లంతా మళ్ళీ నీట్గా ఇంకోసారి సర్దుకుని అప్పుడు పూజ చేసుకుని ముత్తైదువులకు తాంబూలాలు ఇవన్నీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాని అర్థమే మార్చేసాం కదా. ఇంకా యూట్యూబ్లోని చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉందనో ఫేమ్ ఉందనో ఏదో మొత్తానికి ఏం చేస్తారంటే చక్కగా వంట వాళ్ళతో పిండి వంటలన్నీ చేయిస్తారు. అలాగే బ్యూటీ పార్లర్స్ని వాళ్ళందరినీ పిలిపించి చక్కగా మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసుకుంటారు. మంచి మంచి పట్టు చీరలు నీట్గా మేకప్లు అవన్నీ వేసుకుని అప్పుడు వాళ్ళు పూజలో కూర్చుంటారు. అవన్నీ మనం చూస్తాము. వెనకాతల బ్యాక్ డ్రాప్స్ కోసం అయితే చాలా డెకరేషన్స్ చేస్తారు. అవన్నీ చూసి మనం ఏం చేస్తామంటే మనం కూడా ఇలాగే చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఆ ప్రభావం మన మీద పడుతుందా లేదా చెప్పండి. నాకు కూడా ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది, అంత బాగా చేసుకోవాలని.